హలో అండి, తెలుసుకో ట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ రోజు మనం లైవ్లోకి వెళ్తే ట్రేడ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. సో టైం వచ్చేసి 9:50 అవుతుంది. సో నేను ఫస్ట్ పొజిషన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాను, ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ఇంట్రాడే మార్కెట్ ఆర్డర్. సో మార్కెట్ ఆర్డర్తో నేను ఎంటర్ అయిపోతున్నాను. ఓకే, 34,700 పుట్ సెల్ చేస్తాం, 35,700 కాల్ని అయితే సెల్ చేస్తున్నాం. సో రెండింటిని సెల్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, సో మనకు ప్రీమియమ్స్ అండి రెండు ఈక్వల్గా ఉన్నాయి. చూసినట్లయితే మీకు ఒకటి 205, ఇంకోటి 200 రేంజ్లో మనకు ట్రేడ్ అవుతుంది. సో మనకి ఎగ్జిక్యూట్ అయిన ప్రైజెస్ చూసినట్లయితే ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిన ప్రైజెస్ ఒకటి 202లో మన ఎంట్రీ ప్రైస్ ఉంది, ఇంకోటి వచ్చేసి 197లో మనకు ట్రేడ్ అయితే ఎంటర్ అయినాం అనమాట. ఓకేనా, సో రైట్, ఇది బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగిల్ ఎంటర్ అయ్యామండి. సో ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అనేది ఇలా ఉంది. సో ఎందుకు ఆ లెవెల్స్ని చూస్ చేసుకోవడం జరిగింది అనే దానికి నేను పర్టికులర్గా రీజన్ చెప్తానండి. సో ఇక్కడ మనం న్యూట్రల్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాము, రేంజ్ బౌండ్లో ఉంటుంది మార్కెట్ అని. సో మనం ఎగ్జాక్ట్లీ టాప్ సైడ్ ఒక 500 పాయింట్స్ అండ్ బాటమ్ సైడ్ ఒక 500 పాయింట్స్ అయితే వెళ్ళడం జరిగింది. మీకు అది కనిపిస్తుంటుంది. టోటల్ కలిపితే మనము ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న లెవెల్ నుంచి 500 పాయింట్స్ టాప్, 500 పాయింట్స్ బాటమ్. సో ఓవరాల్గా మన రేంజ్ వచ్చేసి 1000 పాయింట్స్ రేంజ్లో అయితే బ్యాంక్ నిఫ్టీకి ఎంటర్ అయ్యాము. పర్టికులర్గా మనం రెండు ప్రీమియమ్స్ ఒకే ప్రీమియమ్స్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది. ఆ ప్రీమియమ్స్ ఉన్నాయి కాబట్టి మనం పర్టికులర్గా ఆ రేంజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. సో యాక్చువల్లీ నేను టాప్ సైడ్ ఎక్కువ డిస్టెన్స్ని ట్రావెల్ చేద్దామని బాటమ్ సైడ్ కూడా కొంత ఎక్కువ అయితే నేను ట్రావెల్ చేయడం అయితే జరిగింది డిస్టెన్స్. యాక్చువల్లీ ఈరోజు మేము 300 రేంజ్లో ప్రీమియమ్స్ ఉండే రేంజ్ని సెలెక్ట్ చేసుకుందామని అనుకున్నాము. 300 టాప్ సైడ్, 300 బాటమ్ సైడ్ ఉండే రేంజ్ని టోటల్ 600 పాయింట్స్ ప్రీమియం వచ్చేటట్లు ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము. బట్ మాకెందుకంటే కొంత ఫస్ట్ నెగిటివ్ మొమెంటంలో ఓపెన్ అయినా కానీ ఒక మంచి బులిష్ చూపించడంతో ఓకే ట్రేడ్ అయితే ఈరోజు కొంత మంచి బులిష్ మూవ్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అనే ఉద్దేశంతో మేమైతే కొంత డిస్టెన్స్నే తీసుకున్నాం అనమాట. ఓకే, ఒకసారి మనకు బాటమ్ సైడ్ చూసినట్లయితే మనకి లెవెల్ ఆఫ్ సపోర్ట్ అనేది ఒకటి ఉందండి. సో మేజర్ సపోర్ట్ ఇది. సో 35,000 బిలో, 35,000 నుంచి 100 పాయింట్స్ బాటంలో మనకు మంచి సపోర్ట్ ఉంది. ఈ రేంజ్ ఏదైతే మీకు మౌస్ కర్సర్ కనిపిస్తుందో ఈ రేంజ్ అనేది బ్యాంక్ నిఫ్టీకి మంచి సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. సో పర్టికులర్గా ఈ రోజు కూడా ప్రైస్ రిజెక్షన్ అనేది ఆ లెవెల్కి వచ్చిన తర్వాతే ప్రైస్ రిజెక్షన్ అవ్వడం జరిగింది. సో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే ఈ రేంజ్ ఇక్కడ మీకు హై కనిపిస్తుంది కదా, ఈ రేంజ్ నుంచి ఓకే, సో ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లోనే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏది బ్రేక్ చేసినా ఇదైతే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అండి. బట్ ఇదైతే అంత స్ట్రాంగ్ లెవెల్ అయితే కాదు. ఇప్పుడున్న బులిష్ మూమెంట్కి ఈ లెవెల్ని బ్రేక్ చేయడానికి పాసిబిలిటీ ఉంది టాప్ సైడ్. బాటమ్ సైడ్ అయితే కొంత స్ట్రాంగ్ ఉంది కానీ, సో అందుకోసమే మేము టాప్ సైడ్ కొంత వెళ్ళడానికి ట్రై చేసింది. సో ఈ రేంజ్ బ్రేక్ అవ్వచ్చు, బట్ ఈ రేంజ్లోనే ఉండడానికి బ్యాంక్ నిఫ్టీ పాసిబిలిటీస్ ఉన్నాయని మేము అనుకుంటూ ఈ రేంజ్ స్ట్రాంగిల్ని అయితే సెల్ చేయడం జరిగిందండి. సో ఎందుకంటే ఈరోజు మండే, సో మండే కూడా ప్రీమియమ్స్ అనేవి హైగా ఉంటాయి, డికే అనేది తక్కువగా ఉంటుంది. ఈరోజు కూడా మేము మా గేమ్ ప్లాన్లో పర్సంటేజ్ ఆఫ్ థీటర్తోనే గేమ్ ఆడుతున్నామండి, పర్సంటేజ్ ఆఫ్ థీటర్తోనే. ఓకేనా, మనము ప్రీమియం అనేవి నామినల్గా సరిపోతాయి, 200 రేంజ్ ప్రీమియమ్స్ ఓకే, బట్ ఎక్కువ రేంజ్ అనేది ఉంటుంది. సో మనం ఇప్పుడు 300 రేంజ్లో కూడా చేసుండొచ్చు ఈరోజు స్ట్రాంగిల్ని. బట్ మేమైతే ఇది డిస్కస్ చేసుకొని మేము ఈ రేంజ్లో సేఫ్ గేమే ఆడదామని ఈ రేంజ్లో ఎంట్రీ అయితే తీసుకోవడం జరిగింది. చూద్దాం, బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగిల్ చేసాము. సో నెక్స్ట్ నిఫ్టీ గురించి డిస్కషన్స్ ఉన్నాయి. నిఫ్టీలో స్ట్రాడిల్తోనే వెళ్దాం అనుకుంటున్నాము. సో నెక్స్ట్ స్ట్రాడిల్తో నిఫ్టీలో కూడా మీకు లైవ్లో చూపిస్తాను. నిఫ్టీలో అయితే మేము ట్రేడ్ తీసుకోబోతున్నామండి. నిఫ్టీలో మేము తీసుకోబోతున్న లెవెల్ వచ్చేసి 15,450 అండి. లాస్ట్ వీడియోలో కూడా చేసాము, 15,450 లెవెల్లోనే మేము ఎంటర్ అయ్యాము. సో ఈరోజు కూడా మేము ఇదే లెవెల్ని తీసుకుంటున్నాము. సో 15,450 లెవెల్లో ఉండే కాల్ అండ్ పుట్ని సెల్ చేసి మేము స్ట్రాడిల్ని అయితే క్రియేట్ చేయబోతున్నాము. సో రైట్, 15,450 పుట్ ఆప్షన్ని మనం సెల్ చేస్తున్నాము. రైట్, నెక్స్ట్ కాల్ ఆప్షన్ని సెల్ చేస్తున్నాము ప్రైస్లో. ఓకే, సో మనకు ఎగ్జాక్ట్లీ మనకు స్ట్రాడిల్ అయితే మనకు 92 ప్రైస్లో, రెండు లెగ్స్ కూడా 92 ప్రైస్లోనే ఎగ్జిక్యూట్ అవ్వడం అయితే జరిగింది. సో నిఫ్టీలో మనం స్ట్రాడిల్తో వెళ్తున్నాం, బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగిల్తో వెళ్తున్నాం. ఒకసారి నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నిఫ్టీని. సో కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మేజర్ సపోర్ట్స్ అయితే ఇవ్వండి, లైన్స్, బ్లూ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవి కొంత మేజర్ అని చెప్పుకోవచ్చు. సో మైనర్ సపోర్ట్ కింద కనిపిస్తున్నవి ఇవి వచ్చేసి మేము అనుకుంటున్న లెవెల్స్, ఇవి మైనర్ లెవెల్స్ అన్నమాట ఇవి. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఈ మేజర్ సపోర్ట్ లెవెల్కి నిఫ్టీ అనేది ఓపెన్ అయిన తర్వాత ఫాలో అయిందనమాట. ఓకే, ఈ లెవెల్ వరకు వచ్చింది, ఆ లెవెల్లో మనకు మంచి రిజెక్షన్ కనిపించింది. ఓకేనా, సో ఆల్మోస్ట్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అయితే ఫామ్ అవ్వడం జరిగింది, బుల్లిష్ ఎంగల్ఫింగ్ అండి నిఫ్టీ 50లో.
అలా ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత ఈ ఎస్టర్డే హై రేంజ్లో మనకి ఇప్పుడు ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. సో మేము పర్టికులర్గా 15,450ని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో ఈ లెవెల్ నుంచి టాప్కి వెళ్తే అడ్జస్ట్ చేయడానికి ఇది ఒక కీ లెవెల్, అంటే ఇక్కడ మనం ఎంటర్ అవుతున్న లెవెల్ అనేది చాలా వరకు బెటర్గా ఉంటుంది అనమాట. సో అట్ ఏ టైం ఒకవేళ నిఫ్టీ ఇన్ కేస్ ఫాల్ అయినా ఈ సపోర్ట్ లెవెల్ వరకు ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఈ లెవెల్ వరకు ఫాల్ అయినా అడ్జస్ట్ చేయడానికి 15,450 అనేది కొంత కరెక్ట్ డిస్టెన్స్లో అయితే ఉందండి. అందుకోసమని మేము 15,450 అయితే చూస్ చేసుకోవడం జరిగింది. సో ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ రేంజ్ నుంచి టాప్ వర్డ్ నిఫ్టీ మూవ్ అయితే అడ్జస్ట్ చేయడానికి ఒక లెవెల్ అనేది దగ్గరగా ఉండాలి అనే ఉద్దేశంతోనే 15,450 తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ ట్రేడ్ కూడా ప్రజెంట్ నిఫ్టీ కూడా 15,450 రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. సో పాసిబిలిటీ చూద్దాం ఈరోజు ఏవేవి అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో ఎటువంటి అడ్జస్ట్మెంట్ చేసినా సరే నేను మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. చూద్దాం. నిఫ్టీలో అయితే మనం అడ్జస్ట్మెంట్ అయితే చేయబోతున్నాం. సో టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఒకసారి మనము పొజిషన్స్ చూసుకున్నట్లయితే మనకు నిఫ్టీలో హ్యూజ్ లాస్ వస్తుంది. సో దానికి కారణం ఏంటంటే, నిఫ్టీలో మనకి ఏదైతే లాస్ అవుతుందో దాని యొక్క డెల్టా అనేది అప్రాక్సిమేట్లీ మనకు 0.70 వరకు వెళ్ళిపోవడం. సో ఇలా లాస్ వస్తున్న పొజిషన్ హోల్డ్ చేస్తూ ఏదైతే ప్రాఫిట్ వస్తుందో దాంట్లో నుంచి ఎగ్జిట్ అవుతున్నాం. సో 15,550 అనేది అడ్డ మనీలో ట్రేడ్ అవుతుంది. సో దాన్ని అయితే మేము సెల్లింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, సో రైట్. సో దాని బ్యాక్ ఉన్న రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఎప్పుడైతే ప్రైస్ అనేది ఇలా మనకు డెల్టా అనేది ఇక్కడ మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నా. సో దీని యొక్క డెల్టా అనేది ఎప్పుడైతే మనకు 17 రీచ్ అవుతుందో, సో దాంట్లో ఉన్న దాని ఆపోజిట్లో ఉన్న దాని యొక్క డెల్టా అనేది మనకు అప్రాక్సిమేట్లీ 30 వరకు పడిపోతుంది అనమాట, 0.30 వరకు. సో అది ఈ హెడ్ చేసిన పొజిషన్ దీన్ని అయితే డిఫెండ్ చేయలేంది. సో అందుకోసం గాను మనము ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ని మనం 70% వరకు పెంచి అడ్డ మనీలో ఏదైతే పుట్ ఆప్షన్ ట్రేడ్ అవుతూ ఉంటుందో దాన్ని అయితే మనం సెల్ చేయడం జరుగుతుంది. సో దీని వెనకున్న లాజిక్ ఇదే అనమాట. సో డెల్టాని బేస్ చేసుకొని మేమైతే అడ్జస్ట్ చేసాము. ఈ డెల్టా మేము మొబైల్ అబ్జర్వ్ చేస్తున్నాము. మీకు ఈ గ్రీక్స్ కావాలంటే మీకు అప్స్టాక్స్ మొబైల్ యాప్ ఉన్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో దాని యొక్క స్క్రీన్ షాట్ కూడా నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను పెడతాను. సో మేము ఇప్పుడు అడ్జస్ట్ చేస్తున్న టైంలో ఎలాంటి డెల్టా ఉన్నింది అనేసి అని. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇన్వర్స్ చేసామండి పొజిషన్ని. ఓకేనా, సో మీకు లైన్ అయితే నేను డ్రా చేస్తాను. అప్రాక్సిమేట్లీ మనం ఎంటర్ అవుతున్నప్పుడు 15,450 రేంజ్లో మనం ఎంటర్ అయ్యాం, అంటే ఈ రేంజ్లో అనమాట. ఓకేనా, సో మీకు పిక్సెల్ కూడా పెంచుతాను. సో ఇప్పుడు ఈ లైన్ రేంజ్లో మనకి ఇప్పుడు కాల్ ఆప్షన్ అయితే ఉందండి. సో ఇంతకుముందు పుట్ ఆప్షన్ కూడా ఈ లైన్ రేంజ్లోనే కాల్ ఆప్షన్ అలాగే పుట్ ఆప్షన్ రెండు ఉండేటివి. సో ఇప్పుడు మనము ఇక్కడ ఉన్న పుట్ ఆప్షన్ని క్లోజ్ చేసి ఈ రేంజ్కి తీసుకెళ్ళామండి. ఇప్పుడు ట్రేడ్ అవుతున్న రేంజ్ 15,550కి. సో ఇక్కడ మనం 100 పాయింట్స్ ఇన్వర్జన్ చేసామన్నమాట. సో ఓకేనా, ఇన్వర్షన్ గుర్తుపెట్టుకోండి. సో ఆ ఇన్వర్షన్ చేస్తున్నప్పుడు మన రూల్ ఏంటి, ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉందో ఈ స్ట్రైక్ ప్రైస్ నుంచి లూజ్ అవుతున్న స్ట్రైక్ ప్రైస్ నుంచి ఇప్పుడు రోల్ చేసిన స్ట్రైక్ ప్రైస్కి డిస్టెన్స్ వచ్చేసి మనకు 100 ఉందండి. 15,450 నుంచి 15,550 మధ్య రేంజ్ అనేది 100 పాయింట్స్. ఓకేనా, సో మనం ఇక్కడ రెండింటికి కలిపి మనం ఎంత కలెక్ట్ చేస్తున్నాం ఒకసారి చూసినట్లయితే, ఇక్కడ 96, ఇక్కడ 92, అప్రాక్సిమేట్లీ మనము 180-185 పాయింట్స్ వరకు మనం ఇక్కడ కలెక్ట్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఈ 185 పాయింట్స్లో నుంచి మనకి 100 పాయింట్స్ని తీసేసినట్లయితే మనకు 85 పాయింట్స్ వస్తుందండి. సో ఇది వచ్చేసి మనకు 85 పాయింట్స్ గట్స్ అండి, షార్ట్ గట్స్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ నుంచి మార్కెట్ రిటర్న్ అయితేనే, అంటే నిఫ్టీ ఇక్కడ నుంచి రిటర్న్ అయితేనే మనకు ప్రాఫిట్స్ ఉంటాయండి. అలా కాకుండా రిటర్న్ అవ్వకుండా ఇక్కడ నుంచి మళ్ళీ మనకు టాప్ వర్డ్ మూవ్ అయ్యే ప్రయత్నం చేసిందంటే ఈ పొజిషన్ యొక్క డెల్టా అనేది 70లో ఉన్నది కాస్త 80లోకి వెళ్తుంది. సో ఎప్పుడైతే ఈ పొజిషన్ యొక్క డెల్టా 80లోకి వెళ్తుందో అప్పుడు ఈ పొజిషన్ అయితే మేము క్లోజ్ చేసి ఇక్కడ ట్రేడ్ అవుతున్న అప్పటి స్ట్రైక్ ప్రైస్ ఏదైతే కాల్ స్ట్రైక్ ఉంటుందో ఇక్కడ ట్రేడ్ అవుతున్నది దాని యొక్క డెల్టా అనేది 60లో ఉంటుందండి. ఓకేనా, ఆ డెల్టాకి మేము దీన్ని షిఫ్ట్ చేస్తాం. ఈ పొజిషన్ అయితే లాస్ బుక్ చేస్తాం అనమాట. ఇక్కడ నుంచి ఫర్దర్గా నిఫ్టీ అప్వర్డ్ మూవ్ అయితే మేము చేయాలనుకుంటున్న ప్లాన్. అలా కాకుండా నిఫ్టీ అనేది ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే ఈ రేంజ్లో మళ్ళీ కన్సాలిడేట్ అవ్వడానికి ట్రై చేసిందంటే మేము ఇప్పుడు లాస్ అయిన ఇప్పుడు లాస్లో ఉన్నాం నిఫ్టీ ట్రేడ్లో, దాంట్లోకి అయితే ప్రాఫిట్లోకి అయితే రావడం జరుగుతుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనం అనుకున్న రేంజ్లోనే ఉంది. సో ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ మేము స్టిల్ ఇంకా ఏమి చేయలేదు. ప్రజెంట్ అయితే రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అనేది కొంత అప్వర్డ్ మొమెంటం ఎక్కువగా రావడం వల్ల సో కొంత పైకి వెళ్తుంది. సో మనకు కాల్ సైడ్ ఏదైతే ఉందో అది టెస్టింగ్ సైడ్ అవుతుంది.
సో మేము పుట్ సైడ్ అయితే మేము ప్రాఫిట్ బుక్ చేసి రోల్ చేయబోతున్నాం. సో మేము వచ్చేసి 35,000 పుట్ ఆప్షన్కి మేమైతే రోల్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మన పొజిషన్స్ చూసుకున్నట్లయితే మన యొక్క యావరేజెస్ ఇలా ఉన్నాయి. సో మనకు ఓవరాల్గా 1800 వరకు లాస్ నడుస్తుంది. ఎందుకంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు ఒకే సైడ్ మూవ్ అవుతున్నాయి. ఎక్కడ కన్సాలిడేట్ అయితే అవ్వట్లేదు కొంత కూడా. సో కొంత కన్సాలిడేట్ అయినట్లయితే మనకు ప్రాఫిట్స్ అయితే జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా మనకు నిఫ్టీ అనేది కొంత అప్వర్డ్ మొమెంటం అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఫర్దర్గా అడ్జస్ట్మెంట్ చేయాల్సి రావచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీలో మనం చూసినట్లయితే ఒకసారి మీకు అర్థమవడం కోసం పుట్ ఆప్షన్ అయితే నేను ఇక్కడున్న పుట్ ఆప్షన్ని మనం ఇక్కడ ఒక పుట్ ఆప్షన్ని ఇప్పుడు రోల్ చేయడం అయితే జరిగింది 35,000. సో ఈ రేంజ్లో సో మీకు మూవ్ చేసినాము. ఇక్కడ ఉన్న పుట్ ఆప్షన్ని మనం ప్రాఫిట్ బుక్ చేసి ఈ రేంజ్కి అయితే తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఎంటైర్గా మన దగ్గర ఒక కాల్ ఆప్షన్ ఈ రేంజ్లో 35,700 రేంజ్లో ఒక కాల్ ఆప్షన్ ఉంది. 35,000 రౌండ్ ఆఫ్ నెంబర్ దగ్గర ఒక పుట్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఇది బ్యాంక్ నిఫ్టీలో సిచ్యువేషన్. అలాగే నిఫ్టీలో సిచ్యువేషన్ ఒకసారి మనం చూసినట్లయితే మీకు టైం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుందండి. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు 15,550లో మనకు పుట్ ఆప్షన్ ఉంది. అలాగే 15,450లో మనకు కాల్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మనము అడ్జస్ట్మెంట్ కింద ఇన్వర్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇన్వర్షన్ యొక్క లాజిక్ ఏంటనేది కూడా నేను ఇంతకుముందు చెప్పాను కదా. సో రైట్, ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ప్రజెంట్ టైం అయితే మనకు 2 o'clock అవుతుందండి. మనకు బ్యాంక్ నిఫ్టీలో పొజిషన్లో కొంతవరకు అప్వర్డ్ మొమెంటం వచ్చింది. అలాగే నిఫ్టీలో కూడా కొంత అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి వచ్చింది. అదేంటంటే ఇక్కడ మనకు లాస్లో రన్ అవుతున్న పొజిషన్ ఏదైతే ఉందో మనకు కాల్ ఆప్షన్, దాన్ని అయితే మేము క్లోజ్ చేసి ఈ రేంజ్కి అయితే తీసుకురావడానికి మూవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకసారి మీరు చూసినట్లయితే 4,350 రేంజ్లో మనకు లాస్ కనిపిస్తుంది. అంతవరకు లాస్ ఉంది. సో మేము ఈ షార్ట్ గట్స్ని మేము క్లోజ్ చేసి ఒక్క నిమిషం 15,550 ఆల్రెడీ మనకు పుట్ ఆప్షన్ అక్కడ మనకు పొజిషన్ అయితే ఉంది. సేమ్ పొజిషన్కి మళ్ళీ మనము రోల్ అప్ అయితే చేస్తున్నాము. సో ఇదైతే హై రిస్క్ అండి. ఎందుకంటే ఇంకా మనకు టైం లేదు, 1 hour మాత్రమే ఉంది. ఇప్పుడు బ్రోకర్ మన పొజిషన్ని స్క్వేర్ ఆఫ్ చేయడానికి ఎంఐఎస్ ఆర్డర్ పెట్టుంటే, డెలివరీ ఆర్డర్ పెట్టుంటే మీకు 1.5 hour వరకు టైం ఉంటుంది. సో మోస్ట్లీ మనం ఇంట్రాడే అంతా ఎంఐఎస్ ఆర్డర్లో లెవరేజ్ కోసం చేస్తుంటాం కాబట్టి మనకు టైం అనేది 1 hour ఉంది. సో 1 hourలో మనకి ఎంత డికే అవుతుంది అనేది మన లాస్ని కవర్ చేయడానికి సరిపోతుంది. మోస్ట్లీ నిఫ్టీలో ప్రాఫిట్లోకి రావడానికి పాసిబిలిటీ తక్కువ. సో ఇక్కడున్న కాల్ ఆప్షన్, ఇన్వర్స్ చేసిన కాల్ ఆప్షన్, పాత కాల్ ఆప్షన్ క్లోజ్ చేసి లాస్ట్లో ఇప్పుడు ఇక్కడ మనకు 15,550లో కాల్ అండ్ పుట్ స్ట్రాడిల్ అయితే మనకు ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో ప్రజెంట్ ఏ అడ్జస్ట్మెంట్స్ అయితే చేయలేదు, బట్ దీంట్లో కూడా చేయాల్సి వస్తుంది. సో నేను నెక్స్ట్ అప్డేట్ అదే చేస్తాను. ఇక్కడ మళ్ళీ మేము పుట్ని అయితే మూవ్ చేయాల్సి వస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా మేము ఒక చిన్నపాటి అడ్జస్ట్మెంట్ అయితే చేయబోతున్నాము. సో అదేంటంటే ఇక్కడ మనకు బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే పొజిషన్ ఇక్కడ మనకు ట్రేడ్ అవుతుందో 35,000 పుట్ ఆప్షన్ ఏదైతే ఉందో, సో దీంట్లో ప్రాఫిట్ ఎగ్జిట్ అయ్యి మీకు 32,000 పుట్ ఆప్షన్ అయితే మేము ఎంటర్ అవుతున్నాం. సో ఇది మళ్ళీ చెప్తున్నా, హై రిస్క్ అండి. లాస్ట్ 1 hour ఉంది మనకు. సో ఈ టైంలో అడ్జస్ట్మెంట్స్ అనేవి చాలా వరకు అవాయిడ్ చేయండి. ఉన్న లాస్ట్లో ఎగ్జిట్ అయిపోవడమే చాలా వరకు మంచిది. సో ఇక్కడ నుంచి చేస్తున్న దాంట్లో ప్రాఫిట్ అనేది చాలా వరకు రావడానికి పాసిబిలిటీస్ చాలా చాలా తక్కువ. ఆ లాస్ని డిఫెండ్ చేసుకోవడానికే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు పొజిషన్ అయితే 35,000లో ఉన్న పొజిషన్ని 35,200కి అయితే మూవ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడున్న పుట్ ఆప్షన్ని ఇక్కడికి మూవ్ చేసాం ఇంతకుముందు, అక్కడున్న పుట్ ఆప్షన్ ఇక్కడికి మూవ్ చేసాం. సో ఈ పొజిషన్ ఇక్కడున్న కాల్ ఆప్షన్ 35,700లో ఉన్న కాల్ ఆప్షన్ని డిఫెండ్ చేయడం కోసం ఇంత మూమెంట్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకు రేంజ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది బ్యాంక్ నిఫ్టీలో. సో హార్డ్ మూవ్ వచ్చిందంటే మనకు ఇక్కడ కొంత ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది. సో ఉన్న హాఫ్ అన్ అవర్ లేదా 1 hourలో కొంత కన్సాలిడేట్ అయినా కొంత ప్రాఫిట్ అయితే వస్తుంది. అది మన లాస్ని డిఫెండ్ చేసుకోవడానికి సరిపోతుంది. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసినట్లయితే మనకు అప్రాక్సిమేట్లీ 80 రూపీస్ వరకు మనకు లాస్ అయితే కనిపిస్తుంది. సో కంబైన్ లాట్స్, ఒక లాట్ స్ట్రాంగిల్, ఒక లాట్ స్ట్రాడిల్, కంబైన్ ఎంటైర్ డే కాను. సో దీంట్లో ఒక స్ట్రాడిల్, దీంట్లో ఒక స్ట్రాడిల్, దీంట్లో ఒక బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగిల్, నిఫ్టీలో స్ట్రాడిల్కి గాను మనకి 608 ఈ రేంజ్లో లాస్ కనిపిస్తుంది. సో టైం వచ్చేసి మనకు 2:30 వరకు అవుతుంది. సో ఇంకా నుంచి ఫర్దర్గా మేము ఏ అడ్జస్ట్మెంట్స్ చేసినా అది కొంత టైం అయితే తీసుకుంటుంది మళ్ళీ కన్సాలిడేట్ అయ్యి మనకు ప్రాఫిట్ రావడానికి. సో ఇప్పుడు మాకు ఏదైతే కనిపిస్తుందో ఇది ది బెస్ట్ లాస్ అనమాట. సో మేమైతే ఎగ్జిట్ అయిపోతున్నాం ఈ లాస్కే. ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ ఇంకా నుంచి ఏమీ చేయట్లేదు. మేము ఈ లాస్ ఏదైతే ఉందో
ఇప్పుడు కనిపిస్తున్న ఆ లాస్కి మేము ఎగ్జిట్ అయిపోతాం. 600 అండ్ ఆ రేంజ్ ఉంది కదా, ఆ రేంజ్కి ఎగ్జిట్ అయిపోతాం. బట్ మీకు ఇప్పుడు ఏదైతే కనిపిస్తున్నాయో ఈ పొజిషన్స్, ఓకేనా, సో ఇవి అట్లే హోల్డ్ చేస్తాము. విర్చువల్ ట్రేడ్ ఇది, సో మాకు ఎటువంటి లాస్ ఉండదు. సో మేము దీంట్లో నేర్చుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి దీన్ని అలానే హోల్డ్ చేస్తున్నాము. మా పర్సనల్గా మేము ఏ పొజిషన్స్ని అయితే మేము తీసుకున్నామో వీటినైతే మేము స్క్వేర్ ఆఫ్ చేసేసాము. ఓకేనా, సో క్లియర్. సో 500, 600 అరౌండ్ ఆ రేంజ్లో మాకు లాస్ని అయితే మేము బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోయామన్నమాట. సో ఇది మాత్రం అలానే హోల్డ్ ఉంటుంది. సో ఇంకా నుంచి టైం వచ్చేసి మనకు 2:30 అవుతుంది. సో ఇంకా నుంచి ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ అయితే మేము చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఏ అడ్జస్ట్మెంట్ చేసినా ఆ చేసిన అడ్జస్ట్మెంట్ నుంచి మనకు ప్రాఫిట్ రావడానికి కొంత టైం పడుతుంది. కానీ మనకు మార్కెట్ క్లోజ్ అవ్వడానికి అంత టైం లేదు. మన దగ్గర ఉండేది ఒక 25 మినిట్స్ మాత్రమే. సో ఈ టైంలో అడ్జస్ట్మెంట్స్ అనేవి, అది కూడా మండే అనేది అస్సలు చేయకూడదు. కుదిరితే ఇట్లాంటి టైంలో అడ్జస్ట్మెంట్స్ మీరు ఎక్స్పైరీ డే రోజు కావాలంటే చేసుకోవచ్చు, ఎక్స్పైరీ డే ముందు రోజు కావాలన్నా చేసుకోవచ్చు. కానీ ఆ 2 రోజులు కాకుండా మరి ఏ ఇతర రోజైనా సరే 2:30 తర్వాత అడ్జస్ట్మెంట్స్ చేసినట్లయితే మీరు ప్రాఫిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అక్కడ నుంచి మీకు ప్రాఫిట్స్ అనేవి పెద్దగా రావు. సో అక్కడ నుంచి ఒక రేంజ్లో మార్కెట్ మూవ్ అవడానికే ట్రై చేస్తుంది. ఓకేనా, సో ఇది మేము ఈ వీడియోలో చెప్పాలనుకుంది. బట్ ఈ పొజిషన్స్ని అయితే హోల్డ్ చేస్తాం, టిల్ 3 వరకు హోల్డ్ చేస్తాం. అప్పటికి ఎంత లాస్ ఉందనేది మీకు ఒక ఐడియా వస్తుంది, చూద్దాం. సో అడ్జస్ట్మెంట్స్ అయితే ఏం చేయమండి, 3 వరకు జస్ట్ హోల్డ్ చేస్తాం. ఇప్పుడున్న లాస్ కంటే పెరుగుతుందా తగ్గుతుందా అనుకుందాం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎగ్జిట్ అయింటే 730, 740 రేంజ్లో మనకు లాస్ వచ్చేది అని మనం అనుకుందాం. ఎండ్ ఆఫ్ ద వీడియో చూద్దాం ఎంతవరకు లాస్ వచ్చిందని. ఓకేనా, అయితే మేము స్క్వేర్ ఆఫ్ చేసేసాము. 14:56 అవుతుంది మనకు టైము. ఓకే, ఈ టైంకి ఎందుకు క్లోజ్ చేసామంటే ఇప్పుడు మనకు నిఫ్టీ లెవెల్ చూసినా అలాగే బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చూసినా మనం హోల్డ్ చేయగలిగిన లెవెల్సే అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ అడ్జస్ట్ చేసిన స్ట్రాంగిల్కి మిడ్ పాయింట్లోనే ట్రేడ్ అవుతుంది. అలాగే నిఫ్టీకి చూసినట్లయితే మనం ఎక్కడైతే స్ట్రాడిల్ ఉందో అడ్జస్ట్ చేసిన స్ట్రాడిల్ అదే రేంజ్లో మనకు నిఫ్టీ కూడా ట్రేడ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో మేము స్క్వేర్ ఆఫ్ చేసేసాం కదా. స్క్వేర్ ఆఫ్ చేస్తున్నప్పుడు మేమైతే వాయిస్ రికార్డ్ చేయలేదు, బట్ మీకు విజువల్గా అయితే కనపడుతుంది. జస్ట్ నో మేము చేసాము. ఈ టైం అనేది మీరు అక్కడ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, మీరు ఒకసారి చూసినట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనేది కంప్లీట్గా ఏ టైంలో ఎంటర్ అయ్యాం, ఏ టైంలో ఎగ్జిట్ అయ్యాం, ఎంత క్వాంటిటీ, ఎగ్జిట్ ప్రైస్, ఎంట్రీ ప్రైస్ మొత్తం ఉంటాయి. లాస్ అండ్ ప్రాఫిట్ అంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి, 753 ఉంది కదా. ఈ లాస్ని మేము మరింత కూడా తగ్గించగలిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. మేము ఒక మిస్టేక్స్ అయితే చేయడం జరిగింది నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ. ఆ రెండు అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు మేము చేసిన మిస్టేక్స్ ఏంటి అనే దాని గురించి నేను మీకు చెప్తాను. అవి ఒకటి, నిఫ్టీలో మాట్లాడుకున్నట్లయితే నిఫ్టీలో మాకు ఏదైతే టెస్టింగ్ సైడ్ ఉందో ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే ఈ కేసులో కాల్ ఆప్షన్ అనేది మనకు టెస్టింగ్ సైడ్ ఉంది, పుట్ ఆప్షన్ అనేది మనకు ప్రాఫిట్ సైడ్ ఉంది. సో మేము ప్రాఫిట్ సైడ్ ఉన్న పుట్ ఆప్షన్ని కొంత లేట్గా మూవ్ అయితే చేసామండి. అది ఎంత లేట్ అంటే టెస్టింగ్ సైడ్ ఉన్న కాల్ ఆప్షన్ యొక్క డెల్టా అనేది 65 వచ్చినప్పుడు, 0.65 వచ్చినప్పుడు మేము అడ్జస్ట్ చేయాలి అనుకోవడం మా ప్లాన్. బట్ మేము 70 వరకు హోల్డ్ చేసామన్నమాట. 0.70 వరకు డెల్టా వచ్చే వరకు మేము ప్రాఫిట్ సైడ్ని మూవ్ చేయలేదు. ఓకేనా, అంతవరకు మేము ఒరిజినల్ పొజిషన్ ఏదైతే ఉండిందో అదే రేంజ్లో ఉన్నామన్నమాట. ఆ టైంకే ఈ పీక్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఓకేనా, ఈ 2 క్యాండిల్స్ ఆ టైంలో ఫామ్ అయ్యాయి. సో ఈ 2 క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాతే మనకు కాల్ ఆప్షన్లో దాని యొక్క డెల్టా అనేది 17 టచ్ అయింది. సో ఆ డెల్టా అనేది 17 టచ్ అయిన తర్వాత మేము ఆప్షన్ని 50 డెల్టా ఉండే పుట్ ఆప్షన్ని ఈ రేంజ్కి మూవ్ చేయడం అయితే జరిగింది, ఇన్వర్స్ చేయడం అయితే జరిగింది. సో అదొక మిస్టేక్ అండి. యాక్చువల్లీ మేము 65K మేము కనుక మూవ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇంత లాస్ అయితే ఉండేది కాదు. సో లాస్ అనేది కొంత తగ్గుండేది, ఒక 300-350 రేంజ్లో లాస్ ఉండేది. సో ఇక్కడ మనం ఎంటైర్గా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో కాస్ట్ టు కాస్ట్ లేదా కొంతవరకు ప్రాఫిట్తోనే ఎగ్జిట్ అయ్యాం. బట్ ఎంటైర్ లాస్ అంతా కూడా మనకు నిఫ్టీలోనే వచ్చిందనమాట. ఓకేనా, సో ఓకే, బ్యాంక్ నిఫ్టీలో మేము చేసిన మిస్టేక్ ఏంటనేది చెప్తాను. బ్యాంక్ నిఫ్టీలో మేము ఫస్ట్
అడ్జస్ట్మెంట్స్ ఏదైతే ఉందో అది మేము కొంత లేట్గా చేసామండి. అది కొంత ముందుగా చేసి ఉండాల్సింది. మేము అక్కడ కొంత లేట్ చేసాము. ఆ మూమెంటం అనేది మాకు మిస్ అయింది. సో అక్కడ కన్నా మేము కొంత ఎర్లీగా కన్నా మేము పిక్ చేసినట్లయితే ఆ అడ్జస్ట్మెంట్ని మేము కొంత బెటర్ ప్రాఫిట్లో ఉండేవాళ్ళం అనుకుంటాను నిఫ్టీ బ్యాంక్లో. బట్ ఎంటైర్ డేలో మేము నేర్చుకున్నది అయితే ఈ 2 మేము లాస్ట్ ట్రేడ్ నుంచి ఇవి నేర్చుకున్నాము. సో మీకు కూడా ఇవి యూస్ అవుతాయనే ఉద్దేశంతోనే మా ప్రయత్నంగా మేమైతే ఈ వీడియో అయితే చేస్తున్నాము. మీ ప్రయత్నంగా మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే